ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. మరి యొక్క నూతన ఉదయాన మీ అందరికీ ప్రభు నామములో నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ మరి ఒకసారి వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన మీరు, మీ కుటుంబాలు, మీ పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి? ప్రతిరోజు వాగ్దానం వింటూ కూడా ఒకవేళ ఇంకా దిగులుతో, భయముతో, నాకెవ్వరూ లేరు, నన్ను ప్రేమించేవారు లేరు, నన్ను చూచేవారే లేరు అని ఒకవేళ నీవు ఉదయాన బాధపడుతున్నట్లయితే ఈ వాగ్దానం నీ కొరకే, నిన్ను ప్రేమించి నీతో దేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ దినాన్ని దేవుని చేతులకు అప్పగించి, అయ్యా నన్ను నడిపించండి, ఈరోజు నన్ను ఏ మార్గంలో నడిపిస్తారో, ఏ విధంగా నడిపిస్తారో నీ చిత్తానుసారంగా నన్ను నడిపించండి అని పూర్తిగా దేవుని చేతులకు అప్పగించి, సాతాను సిగ్గుపడి విడిచి పారిపోయేలా దేవుని వాక్కును మరల మీ నోటితో పలకండి. ఏదైతే విశ్వసించి పలుకుతూ ఉన్నారో అది మీ జీవితంలో నెరవేర్పులోనికి రాబోతూ ఉంది. అదేవిధంగా మీలో ఎవరైనా దుఃఖంలో ఉన్నారా, బాధతో, బెంగతో ఉన్నారా? మీ పరిస్థితులు ఏవైనా కామెంట్స్ ద్వారా మాతో పంచుకోండి. తప్పకుండా మిమ్మల్ని అందరినీ దేవుని చేతులకు అప్పగించి మీకు ప్రేయర్ సపోర్ట్ చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని నిలవబడండి. గొప్ప విజయాలు మీరు పొందుకుంటారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కేవలము దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం న్యాయాధిపతులు 6వ అధ్యాయము 23వ వచనము. అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చాను. ఆమేన్. ఈరోజు మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీకు సెలవిస్తున్నారు, భయపడొద్దు, నీవు చావవు అని. ఈరోజు నువ్వు దేనిని గురించి భయపడుతున్నావు? ఏ మరణకరమైన పరిస్థితులు నేను వెంటాడుతూ ఉన్నాయి? ఆత్మీయంగా మరణించానని, ఆత్మీయంగా పడిపోయిన నేను దుఃఖపడుతున్నావా? ఈ మరణకరమైన పాపం నుండి నన్ను ఎవరు విడిపిస్తారని దిగులుతో ఉన్నవా? ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవరు విడిపిస్తారని అనుకుంటున్నావా? క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నేను విడిపిస్తుంది ప్రియ దేవుని బిడ్డ. భయపడొద్దు. మరణకరమైన పాపంలో నీవున్నా దేవుడు తప్పక విడిపిస్తాడు. ఒకవేళ నీ వ్యాధిని బట్టి, నీ పరిస్థితులను బట్టి నేను మరణిస్తాను అనుకుంటున్నావా? భయపడొద్దు. దేవుడు తప్పక ప్రతి మరణకరమైన పరిస్థితి నుండి నేను విడిపిస్తాడు. గిద్యోనుతో దేవుని దూత అదే మాట్లాడుతున్నాడు. నీకు సమాధానము, భయపడొద్దు, నీవు చావవు అని. అదే వాగ్దానాన్ని దేవుడు ఈరోజు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. చూడండి, దావీదు మహారాజు కీర్తనలు 23వ అధ్యాయము 4వ వచనంలో చెప్తున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడేందువు అని. నిజమే, చీకటి లోయలో భయంకరమైన మరణకరమైన వ్యాధితో నువ్వు చీకటిలో ఉన్నావేమో. భయంకరమైన చీకటి శక్తులతో వేధించబడుతూ నేను ఈ విధంగానే మరణిస్తానేమో అని మరణపు భయము నీకుందా? భయపడదు, దేవుడు నీకు తోడే ఉన్నాడు. ఆయన నేను తప్పక విడిపిస్తాడు. ఎంత గాఢాంధకారంలో నువ్వు ప్రయాణిస్తూ ఉన్నా తప్పక విడిపించబడతావు. ఏదైనా వ్యాధి, ఏదైనా శ్రమ, ఏదైనా కష్టము గుండా మనం ప్రయాణిస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా సాతాను మనతో చెప్పే మాట, నీవు ఈ కష్టము గుండా వెళ్తున్నావంటే, ఈ వ్యాధిలో నీవు ఉన్నావంటే, ఈ శ్రమ నీకు వచ్చింది అంటే దేవుడు నీకు తోడుగా లేడు. దేవుడు కనుక నీకు తోడై ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది, ఈ కష్టం నీకు ఎందుకు వస్తుందని చెప్తూ ఉంటాడు. అయితే దేవుడు నీ కష్టంలోనే, నీ వ్యాధిలోనే నీతో ఉంటాడు, నేను విడిచిపెట్టాడు. ఆ విషయం తెలుసుకున్న దావీదు చెప్తున్నాడు, నాకన్నీ బాగున్నప్పుడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడని దావీదు చెప్పడం లేదు. నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడని చెప్పడం లేదు. గాఢాంధకారపు లోయలో నేను సంచరిస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడని చెప్తున్నాడు. అవును, భయంకరమైన పరిస్థితులు కూడా మీరు ప్రయాణిస్తూ ఉన్నారా? తప్పక మీరు బయటపడతారు. ఎందుకంటే దేవుడు మీకు తోడుగా ఉన్నాడు కాబట్టి. మరణపు అంచుల్లో మీరున్నారా? భయపడద్దు, తప్పక మీరు విడిపించబడతారు. ఎందుకంటే దేవుడు మీకు తోడుగా ఉన్నాడు కాబట్టి. అప్పుల గుండా మీరు ప్రయాణిస్తూ ఉన్నారా? భయపడద్దు, ఎందుకంటే దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. మీ ప్రతి
ప్రతి ఆర్థిక బంధకం నుండి మిమ్మల్ని విడిపిస్తాడు తప్పకుండా. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నాకేదో అవుతుందేమో, నేను మరణిస్తానేమో, ఈ వ్యాధి మరణకరమైన వ్యాధేమో, ఈ పాపము నేను మరణించేంత వరకు నేను విడిచిపెట్టదేమో, నేను నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతానేమో, నా జీవితము చివరి వరకు కూడా ఈ కష్టాలతోటి నేను ముందుకు వెళ్ళాలేమో అని ఈ విధంగా నీకేదో అయిపోతున్నట్లుగా శత్రువు నేను భయపెడుతూ ఉన్నాడేమో, భయకారణము లేని చోట నేను భయపెడుతూ ఉన్నాడేమో. సాతానును ఎదిరించండి. శత్రువు యొక్క కోరలు క్రీస్తు ప్రభువారు సిలువలో విరుగొట్టారు. ఇక శత్రువుకి శక్తి లేదు నిన్ను బాధించడానికి, నిన్ను వేధించడానికి. కేవలము నిన్ను భయపెడతాడంతే. కాబట్టి వాడి యొక్క క్రియలు, వాడి యొక్క కుతంత్రాలను నువ్వు తెలుసుకొని దేవుని శక్తితో శత్రువును అణచివేయండి. తప్పక మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. మీ ప్రతి భయము నుండి మిమ్మల్ని విడిపించడానికి క్రీస్తు ప్రభువారు నీ కొరకు బలి అయిపోయారు. చూడండి, హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. అవును, ఒక మనిషికి జీవితకాలం అంతా వేధించేది ఏది అంటే మరణ భయము. ఈరోజు నిన్ను కూడా అదే మరణ భయం వేధిస్తూ ఉందా? మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా ఏ కష్టమైన చివరికంటూ వెళ్తే ప్రతి బాధ, ప్రతి కన్నీటి వెనుక మరణ భయం ఉంటుంది. ఈరోజు నీవు కూడా మరణ భయము అనే దాస్యముకు లోబడి ఉన్నావా? నీ బిడ్డలను గూర్చి కావచ్చు, నీ భర్తను గూర్చి కావచ్చు, లేక మీ భార్యను గూర్చి కావచ్చు, మరణం సంభవిస్తుందేమో అనే ఒక భయము నిత్యము నేను వేధిస్తూ భయపెడుతోందా? ఆ మరణ భయం అనే దాస్యము నుండి నేను విడిపించడానికి ప్రభువు రక్తమాంసముల పాలివాడయ్యారు. నేను భయపెడుతూ ఉన్న సాతాను తలను సిలువలో ప్రభువారు చితక త్రొక్కారు. కాబట్టి ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఇక నిన్ను మరణ భయం ఏలడానికి వీల్లేదు. ఇక ఏ భయము కూడా నిన్ను ఏలడానికి వీల్లేదు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. నాకేదో అవుతుందేమో, నేనేమైపోతానో అనే భయము నుండి ఈరోజే నువ్వు విడుదల పొందుకోబోతున్నావు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ యొక్క ప్రతి మరణ భయం నుండి దేవుడు విడిపించబోతున్నాడు. నీవు చావవు, సజీవుడిగా ఉంటావు. గాఢాంధకారపులో నువ్వు సంచరిస్తూ ఉన్నా కూడా భయపడొద్దు. నువ్వు మరణించవు. ఆ చీకటిలో నుండి, గాఢాంధకారంలో నుండి నేను విడిపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి వాగ్దానాన్ని విశ్వసించండి. గాఢాంధకార పరిస్థితులను కూడా ఆయన వెలుగుగా చేయబోతున్నాడు. వాగ్దానాన్ని నమ్మి రిసీవ్ చేసుకుంటున్న వారందరూ నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృప చేత ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి మరి ఒక దినము నేను స్తుతించడానికి కృపను అనుగ్రహించారు తండ్రి, నీకు వందనాలు. ఈరోజు అద్భుతకరమైన వాగ్దానం చేత మమ్మల్ని బలపరిచారు. భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి, మీకు సమాధానం కలుగుతుంది, మీరు చావరు అని సెలవిచ్చారు. ఎంతమంది పాపము చేత చనిపోయి ఉన్నారో, ఎంతమంది వ్యసనాల చేత ఆత్మలో నశించిపోయిన పరిస్థితిలో, మరణించిన పరిస్థితిలో ఉన్నారో ప్రతి ఒక్కరిని తిరిగి బ్రతికించండి నాయనా. వారి యొక్క మరణ భయము నుండి విడిపించండి. వారి యొక్క నిర్జీవం నుండి విడిపించండి. వారి భయము ఏదైనప్పటికీ కూడా తండ్రి, వారి జీవితకాలం అంతా వారిని వేధించే భయమైనా పూర్తిగా విడుదల దయచేయండి తండ్రి. ఇది మొదలుకొని నీ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించి గొప్ప విజయాన్ని పొందుకోవడానికి, భయం నుండి పూర్తిగా విడుదల పొందుకోవడానికి సహాయం చేయండి. ఏ కుటుంబాన్ని అయితే శత్రువు భయపడుతున్నాడు, ఎవరైతే భయపడుతూ ఉన్నారో, ఏ కుటుంబం అయితే ఎవరైతే సాతాను శక్తుల గురించి భయపడుతూ ఉన్నారో, ఏ కుటుంబం అయితే శత్రువు యొక్క క్రియలను చూసి భయపడుతూ ఉన్నారో, ప్రతి కుటుంబమును కూడా గొప్ప విడుదల ప్రకటిస్తున్నాను. సాతాను శక్తులు యేసునామములో అణచివేయబడును గాక. దురాత్మ శక్తులను విడుదల ప్రకటిస్తున్నాను. సాతానా, నా యేసయ్య సిలువలో నీకు కోరలు విరిచివేశారు, నీకు తలను చితిక త్రొక్కారు. కాబట్టి ఇక నువ్వు మనుషులను ఏమీ చేయలేవు. దేవుని బిడ్డలను బాధించడానికి, భయము పుట్టించడానికి అధికారం లేదు. ప్రతి ఒక్కరు దేవుని బట్టి గొప్ప విజయాన్ని పొందుకుంటున్నారు, గొప్ప విడుదలను పొందుకుంటున్నారు. వారి భయము ఏదైనప్పటికీ, జీవితకాలం అంతా మరణ భయము వారిని దాస్యములో ముంచివేసిన, ఈ మరణ భయము వారిని వేధిస్తూ ఉన్న, ఆత్మీయ మరణమైన, శారీరక మరణమైన, మానసికంగా నలిగిపోయి మరణానికి దగ్గరవుతూ ఉన్న ప్రతి మరణపు దాస్యము నుండి విడుదల ప్రకటిస్తున్న యేసునామములో, ప్రతి భయము నుండి విడుదల ప్రకటిస్తున్న యేసునామములో, మరణమనే దాస్యము నుండి నజరేయుడైన యేసునామములో విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. ఎవరు కూడా మరణ భయముతో నలిగిపోతూ ఉండకూడదు తండ్రి.
మరణపు అంచుల్లో మరణ పడకపై ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడే ముట్టండి తండ్రి. ఇప్పుడే ప్రతి ఒక్కరిని లేవనెత్తండి అయ్యా. ఎవరైనా ఇంటెన్సివ్ కేర్లో చావు బ్రతుకుల మధ్య ఉంటే ప్రతి బిడ్డను కూడా లేవనెత్తండి అయ్యా. ఇప్పుడే నీ శక్తి కలిగిన చేతిని ప్రతి ఒక్కరి మీద ఉంచండి. నేను స్వస్థపరిచే యెహోవాను నేనైనా వాగ్దానం చేశారు. మరణం తప్పించుట ప్రభువైన యెహోవా వశమని సెలవిచ్చారు. మరణ భయం నుండి విడిపిస్తానని సెలవిచ్చారు. నీవు చావవు, సజీవుడివే, దేవుని క్రియలు వివరిస్తావని సెలవిచ్చావు తండ్రి. ఆ విధంగా ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తి వారి మరణ పరిస్థితులన్నిటి నుండి కూడా విడిపించి అద్భుతకరంగా నీ కొరకు బ్రతకడానికి నీ శక్తితో నింపుతున్నందుకు, నీ బలముతో నింపుతున్నందుకు, నీ ఆరోగ్యంతో నింపుతున్నందుకు వందనాలు తండ్రి. మరణకరమైన ప్రతి వ్యాధి నుండి యేసునామములో విడుదల ప్రకటిస్తున్నాను. ఇది మనం ప్రారంభిస్తూ ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండండి. వారి ఎగ్జామ్స్ రాస్తుంటే మీరు తోడుగా ఉండండి. వారి ఉద్యోగాల్లో తోడుగా ఉండండి. వ్యాపారాల్లో తోడుగా ఉండండి. చేతి పనుల్లో తోడుగా ఉండండి. వ్యవసాయంలో తోడుగా ఉండండి. ఒకవేళ హాస్పిటల్కి వెళ్తూ ఉంటే మీరు తోడుగా ఉండండి. స్కూల్స్కి, కాలేజ్కి వెళ్తూ ఉంటే మీరు తోడుగా ఉండండి. ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటే మీరు తోడుగా ఉండండి. దేనిని ప్రారంభిస్తూనే మీరు తోడుగా ఉండండి తండ్రి. ప్రతి ప్రారంభమును మీరు ప్రారంభించండి. ప్రతి ప్రయత్నమును మీరు సఫలపరిచి ఈ రోజును జయకరంగా ముగించడానికి సహాయం చేస్తున్నారని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నాకేమవుతుందో, నా భవిష్యత్తు ఎలా ఉంటుందో, నా పరిస్థితులు ఏంటో అని భయపడుతున్నావా? ఈ వాగ్దానం నీ కొరకే. భయపడొద్దు, నీకు సమాధానము. వాగ్దానాన్ని విశ్వసించండి, రిసీవ్ చేసుకోండి ప్రార్థనతో. నేను నమ్ముతున్నానన్నవారు ఆమె నన్ను హృదయపూర్వకంగా చెప్పండి. ఆమె నన్నవాడు మీ జీవితంలో దీన్ని నెరవేర్చబోతున్నాడు. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ తప్పక వాగ్దాన్ని లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు ఎండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.